బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభూపూర్ రాజు పైన కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. ఆల్విన్ కాలనీ డివిజన్లో శ్రీలింగంపల్లి నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించి ఎమ్మెల్యే గాంధీ పైన చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధినేతనే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారని, ఇక్కడికి వచ్చి తమ ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యేగా అరికెప్పుడు గాంధీ 3 సార్లు ప్రజల ఆశీర్వాదంతో గెలిచారని చెప్పారు. ఆయన చేస్తున్న అభివృద్ధి ప్రస్తుతం ఆయన్ను అంచెలంచెలుగా ఎదిగేలా చేస్తుందన్నారు. ఎమ్మెల్యే స్థాయి నుండి నేడు పిఎస్సి చైర్మన్గా ఆయన ఎదగడం వారికి ఇష్టం లేదని, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని వెల్లడించారు. శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్కి సరైన నాయకుడు లేడని, ప్రస్తుతం నాయకుడిని తయారు చేసుకోవాలని వారికి హితవు పలికారు. లీడర్లు ఎవరైతే మా ప్రభుత్వం అధికారం రాగానే ఎవరి దగ్గర వేరో సమాజానికి తెలుసు, ప్రజలకు తెలుసు. శంభీపూర్ రాజు గారు ఇదే మీరే వెళ్ళి బేరసారాలకు మా ముఖ్యమంత్రితో మిమ్మల్ని ఎందుకు వద్దన్నారు, మీరు కొన్ని హామీలు అడిగారు, హామీలు మేము ఒప్పుకోలే. ఏ హామీలు అడిగారు అది మీకు తెలుసు, మీ మనసాక్షి తెలుసు, మీ ఎమ్మెల్యే గారు కూడా తెలుసు. అంటే మీకు ఎందుకు హామీ ఇవ్వలేదంటే మా ముఖ్యమంత్రి మీరు కబ్జా చేసే నాయకులు మీరు. దానితో పాటు మిమ్మల్ని ఎవరు ప్రజలు నమ్మరు. మిమ్మల్ని తీసుకుంటే మా కాంగ్రెస్ పార్టీకి మాకు నష్టం జరుగుతుందని మిమ్మల్ని తీసుకోవాలి. మీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. మిమ్మల్ని తీసుకోవడం ఒక బలమైన కారణం అసలు మీరు శంభీపూర్ రాజు లీడర్వే కాదు, కేసీఆర్ ఇంట్లో ఒక పనోడివి. గుర్తుపెట్టుకో, నువ్వు అసలు లీడర్ కాదు. ఎందుకంటున్నంటే ఇప్పుడు మీడియా మిత్రులు మీరు అందరూ అర్థం చేసుకోవాలి. తను కేసీఆర్ ఇంట్లో ఒక పనులాగా ఉండి కాబట్టి ఆ పదవి కూడా పొందిండు. నీకు ప్రజల గురించి తెలియదు. ఇక్కడ ఆర్కెపూడి గాంధీ గారు శాసనసభ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి నిత్యం పబ్లిక్ లో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిరోజు శ్రీకారం చుడుతున్నాడు. దాన్ని జీర్ణించుకోలేక నోటికి వచ్చేట్లు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఉండరు. మేము ప్రతిపక్షం నుంచి వచ్చిన వాళ్ళమే. మేము అనుకుంటే మీరు ఇంట్లో కూడా బయటకు వెళ్ళరు. కానీ మేము అలాంటి వాళ్ళం కాదు. మా పరిస్థితి ఏంటంటే మాకు ప్రజలు మమ్మల్ని దీవించి హక్కున చేర్చుకొని మా ప్రభుత్వానికి నమ్మి ఓట్లేసి కాబట్టి మేము నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల కోసమే కష్టపడి మహారాష్ట్రలోని